ప్రభు యొక్క మోక్షారోహణ పండుగ పునరుత్థాన పండుగ తర్వాత 40వ రోజు జరుపబడుతుంది. లూకా 24వ అధ్యాయం మరియు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో ఈ యొక్క సంఘటనలను ఓలీవు పర్వతం పైన జరిగినట్లు వివరించడం మనం చూస్తున్నాం. యేసు ప్రభు మన కోసం మరణించి మళ్ళీ లేచి చివరికి పరలోకానికి ఎక్కిన సందర్భం మనకు ఆశను, పరలోక జీవితం మీద నమ్మకాన్ని ఇస్తుంది. ఇది యేసుక్రీస్తు జీవితంలోని చివరి భౌతిక ఘట్టం. యేసుగా తన బాధ్యతను పరిపూర్ణం చేసుకుని తండ్రి కుడి ప్రక్కన ఉండటం ద్వారా తన యొక్క అధికారాన్ని, దైవత్వాన్ని మనకు గుర్తు చేస్తున్నారు. ఆయన పరలోకంలో ఉన్నాడని విశ్వసించడం ద్వారా భూమిపై మనం కూడా క్రీస్తు ప్రేమను పంచే మరియు పెంచే పనిని పూర్తి చేసుకొని ఆయనతో మనం చేరతామని ఆశపడదాం. క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను నింపుతానని ఇచ్చిన వాగ్దానం పెంతెకోస్తు పండుగ ద్వారా మనకు నెరవేరబడుతుంది. క్రైస్తవ పిలుపు అనే బాధ్యతను పరిపూర్ణంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.